ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నుదుటి రాత నువ్వు మార్చి రాయరా, నూరేళ్ల అనుభవాలు నీవిరా, మనిషి జన్మ మరువలేని ఛాన్సురా, ఈ రేసులో జాక్పాట్ కొట్టాలిరా, సుడిలోకి దూకాలిరా, కడదాకా ఈదాలిరా, నీ ఒట్టు చేరాలంటే తడాకా మజాకా చూపరా, తడాకా మజాకా చూపరా. నేను పాడిన ఈ పాట ఒక స్ఫూర్తిదాయకమైన ఒక గానం. ఆ పాటలతో ఈ చిన్నారులు ఈ ఎపిసోడ్ తో మీ ముందుకు రాబోతున్నారు. సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ, ఆ సంగీతం నీ తోడై సాగవి గువ్వమ్మ. ప్రతి పదం, ప్రతి మెరుపు, ప్రతి విరుపు ఎంత చక్కగా పాడుతున్నావు. నిన్నటి నీడలే కను పాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా. ఎగిసి అక్కడే ఉన్నటువంటి కెరటం లాగా కనిపిస్తున్నాను నాకు. నవ్వే నీ కళ్ళలో లేదా హజాబేలే, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి, తరలి రాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. చాలా చాలా బాగా పర్ఫామ్ చేసావు. బ్రతుకునలేని శృతి కలదా, ఎదసడిలోనే లయలేదా. అది ఎంత బాగా పలికింది తెలుసా? అది చలి వల్ల కరెక్ట్ గా వచ్చేస్తే లేదు సార్, నాకు ఎంత వేడిగా ఉన్నా కూడా అది అంటాను సార్. నేను కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా, రఫ్ ఆడాలి. ఆంజనేయ స్వామి హృదయం చీల్చితే శ్రీరామచంద్రమూర్తి కనబడుతుంది, కానీ నీ జాకెట్ చీల్చితే నువ్వే కనబడుతున్నావు. మాస్టారు చొక్కా అదిరిపోయింది కానీ మీకు సూట్ అవ్వలేదు. చిందే వెయ్యాలి నటరాజులాగా, నవ్వే చిందాలి నెలరాజులా. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. పిల్లలందరూ ప్రొద్దున్నే తమ దినచర్యలో భాగంగా ప్రొద్దున్నే లేచి ఈ పాటను తమ ప్రార్థనా గీతంగా ఆలపిస్తారు. భారమెంతో ఉందని బాధపడకునేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. ఇప్పుడు ఈ వయసులో ఇంకా వాయిస్ ఓపెన్ అవ్వలేదు. ఇంకా వాయిస్ ఓపెన్ అయితే ఇంకా యూ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్స్ ఇన్ ది ఇండస్ట్రీ. నీ సంకల్పానికి ఆవిధ సైతం చేతులెత్తాలి. చూద్దామాకశం అంతం, వేద్దామక్కడే పాదం. నువ్వు చాలా బాగా పాడావు. ఆకాశం అడ్డొస్తే ఎగిరే పక్షైపోదాం. ఈ పాట ఎత్తుకున్నందుకు నిన్ను జోహార్లు అంతే. కత్తి కొనతో ఒక సూర్యుణ్ణి సృష్టించు, ఓహో హే, మాతృదేశంలో సంతోషం పండించు. యుగములు సాగిన నింగిని తాకక, ఎగసిన అలలా సాలిసిపోదుగా. మాట్లాడడంలోని గొప్ప కళ మౌనం మనవి చేసుకుంటూ మార్కులు మాత్రమే వేస్తా. మొదటి చినుకు సూటిగా దూకి రానిదే, మబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితే. ఎక్కడ ఒద్దిగ్గా పాడాలో పాడుతూ చాలా చక్కగా గానం చేసావు నాన్న. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా, అటో ఇటో ఎటో వైపు. ఈ ఆరుగురులో ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళల్లో ఇద్దరు ఈ పోటీ నుంచి నిష్క్రమిస్తారు.